నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. ఇప్పుడున్న సమస్యల్లో పిల్లలు లేనిది చాలా లోటండి. చాలా మంది చాలా డాక్టర్ల దగ్గర తిరిగి పిల్లలు కాకపోవడం, పిల్లలు లేకపోవడం, నీటి బుడగల్లాగా అలాగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల పిల్లలు కావటం లేదు. మీ మూలికా వైద్యంలో పిల్లలు కావడానికి ఏదైనా మూలిక ఉంటే ఇదమ్మా ఇది ఒకటి చెప్తానమ్మా. మన ఆయుర్వేదంలో మన పూర్వీకుల కాలం నాడు ఆడిపిల్ల పూర్వీకుల నాడు పెద్ద మంచి ఏంటంటే 5 రోజుల ముందు పెద్ద మంచి అయితేనే 5 రోజులు కూర్చోబెట్టి మంచిగా ఒక చిన్నగా ఉన్నోళ్ళైతే ఇంట్లో కూర్చోబెట్టి లేనోళ్ళైతే ఇట్లా కొట్ట వేసి ఓ తడికడ్డం పెట్టి అమ్మాయి బయట తిరగకుండా నీళ్ళ వార్తని బయట తిరగకుండా కూర్చోబెట్టి బెల్లము తర్వాత బెల్లం అన్నము తర్వాత పెస్సులు తర్వాత మంచి ఐటెం పెట్టి 9 రోజుల వరకు కూర్చోబెట్టి ఏదో కొన్ని పసు నీళ్ళు పోసి చక్కరగా అమ్మాయిని లేపి సంబరంగా చేసుకునేవారు. ఈ కాలం ఏముంది, ప్రతి వారు ఉద్యోగము పెన్షను డిన్నరు ఎక్కడంటే అక్కడ బిజీ అయిపోయి ఆ పెద్ద మంది అయినప్పుడు కూర్చోరు, డేట్ వచ్చినప్పుడు కూడా కూర్చోరు. ఆ రకరకాల ఉప్పులు రోడ్ల మీద పాన్పూరి గోపీలు నూడిల్సులు. ఈ ఆడపిల్ల పెద్ద మంచి అయినప్పుడు 5 రోజులు ఎవరైనా కానీ చిన్న ఉన్నట్టు పెద్ద 100 ఏళ్ళ డేట్లు వచ్చే వరకు ఆ 3 రోజులు మీరు ఎటువంటి పత్యంతో తింటే బాగుంటుందమ్మా. 3 రోజులు పెద్దలు ఏం చెప్పారంటే నెయ్యి పులగము బెల్లం అన్నము ఈ మజ్జిగన్నం పెరుగన్నం వాడేవాళ్ళు. ఆ ఉప్పులు తినకుండా చప్పడుగా తినేవాళ్ళు. ఆ చప్పడు తింటే వాళ్ళకు ముట్టు నొప్పి రాదు, తెల్లపట్టు రాదు, థైరాయిడ్ రాదు, నీటి బుడగలు రాదు, గర్భచిత్తి పాపం రాదు. పెళ్లి కానోళ్ళకైతే ఈ సమస్య రాదు. పెళ్లి అయినోళ్ళైతే చక్కగా పిల్లలైతారు. ఎందుకంటే పూర్వీకులు అక్కడ కనపడి అక్కడ జాగ్రత్తగా ఆడపిల్లలు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడేముంది, రకరకాలు అన్ని తిని థైరాయిడ్ ఒక ఆయమకు, నీటి బుడగలు ఒక ఆయమకు, గర్భచిత్తి పాపం ఒక ఆయమకు, గర్భచిత్తి చెడిపోయింది, టీపులు ఊడిపోయినాయి, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం డాక్టర్ల కాడ తిరిగి 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 అలసిపోయి పిల్లలు కాక ఇబ్బంది పడుతున్నారు. లేకుంటే తెచ్చుకొని దత్తత తీసుకొని సాక్కుంటున్నారు. సాక్కున్నా గానీ ఎవరో చుట్టం పోయి చూడడానికి వస్తాడు, పక్కనోడు చూడడానికి వస్తాడు. మన కుట్టేప్పుడైతే అబ్బా మీ నాయనకి కుట్టారో మేము కుట్టిన ఎక్కడ ఉంటాయి అంటాం. వాళ్ళు చూసి నవ్వుతారు, ఈ మొలకెళ్ళి నాయనకెళ్ళాడు ఎవరిని కుట్టాడని నవ్వుతారు. ఆ బాధ మన సాకిలో ఆ మాట ఏంటంటే మన భయం పుడుతుంది, బాధపడతాం. అట్లా అనుకోకుండా మీకు మీకు సంతానం అయ్యి మీ రోగం ఆడిపిల్లలు పోవడానికి చక్కటి ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు దీని పేరు చాలా పెద్ద రోగాన్ని బాగా చేసింది. ఇది దాగడ దగ్గి అంటారు. ఇది దాగడ దగ్గి చెట్టు. ఈ చెట్టు కర్రని బాగా చేసింది, ఒకప్పుడు కర్ణాలను కూడా బాగా చేసింది. ఈ చెట్టు ఒకటి నీటి దామన మునుగు దామన ఉంటుంది, మునుగు దామన ఒకటి. ఆ 2 చెట్లు సొమ్మలు ఆకులు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసి సూర్యుని తయారు చేసుకొని తినొచ్చు, నీళ్ళలో ఉడకబెట్టుకుని తాగొచ్చు, పచ్చిలాకు నీళ్ళు ఉడకబెట్టుకుని తాగొచ్చు. ఇది ఉడకబెట్టుకుని తాగేటప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ లోపల పసుపు ఏం చేస్తుందంటే లోపల వైరస్ చంపేస్తుంది. పసుపే వాడుతున్నారు. కూరలు కూడా పసుపు ఎక్కువ వేయరు, కొంచెమే వేస్తారు పసుపు. పసుపు వాసన ఉంటది, పసుపు వాసన ఉంటే పూర్వకాలం నాడు పసుపు ఎక్కువ తినేవాళ్ళు. పసుపు ఎంత తింటే అంత మంచిది. కాళ్ళ చేతులు పూసుకునే వాళ్ళు ఆడోళ్ళు, మకాన్ని పూసుకునే వాళ్ళు. పసుపే వాడకుండా పసుపు పూసుకుంటే పచ్చగా ఉంటుంది, పసుపు తింటే వాసన వస్తుంది అని తింటారు. కాబట్టి పసుపు ఈ చెట్టు ఆ చెట్టు 3 చెట్లు చూర్ణం తయారు చేసుకుని చూర్ణం అనేది ఉన్నోళ్ళు అయితే ఒక 6 నెలలు వాడుకోవాలి. థైరాయిడ్ పోతుంది, నీటి బుడగలు పోతుంది, అన్ని సంవత్సరాలు పోయి చక్కగా పిల్లలు అవుతారు. పిల్లలు కానోళ్ళు పెళ్లి కానోళ్ళు ఇబ్బంది పడుతుంటే కూడా ఆ సమస్య పోయి ఆరోగ్యంగా ఉంటారు. ఈ దీంతో సమస్య కాకుండా వాళ్ళ ఆడలు పొట్ట ముద్దకు రావడము, ముట్టేలికి పోవడము, తొడలావు కావడము, అందవికారంగా మచ్చలు రావడం, ముఖం మీద మంగు రావడం, డేట్ సమస్యలతోటి వాళ్ళకి వేడి అయిపోయి రకరకాల ముఖం మీద గుల్లలు మచ్చలు పులిపిల్లు వస్తాయి. కాబట్టి డేట్ సమస్య కరెక్ట్ ఉంటే ఆడపిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా అందరికి బాగుంటారని, మరొకసారి అందంగా ఉంటారని అందరికి అక్కలకి చెల్లెలకి నాకంటే పెద్దోళ్ళకి అమ్మలకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ ఆడపిల్లలు బాగుండాలని కోరికతో ఈ వీడియో ఇస్తున్నాను. మీరు 1 మంత్ వాడి చూడండి, మీ సమస్యను ముందుకు తెచ్చుకొని ఆదివాసి గిరిజన వైద్యాలు పడితే మీకు బాగుంటుంది.